జిల్లా సూళ్లూరుపేటలోని నిరసనలో వైసీపీ భాగోతం బయటపడింది. మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ చేపట్టిన నిరసనల కోసం వృద్ధులు, కూలీలతో పాటు ఇంటర్ విద్యార్థులను రప్పించారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని నిరసనలో వైసీపీ భాగోతం బయటపడింది. డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ చేపట్టిన నిరసనల కోసం వృద్ధులు, కూలీలతో పాటు ఇంటర్ విద్యార్థులను రప్పించారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని నిరసనలో వైసీపీ భాగోతం బయటపడింది. డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ చేపట్టిన నిరసనల కోసం వృద్ధులు, కూలీలతో పాటు ఇంటర్ విద్యార్థులను కూడా రప్పించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్, వైసీపీ నిరసనలో ఇంటర్ విద్యార్థులను కూడా ఇన్వాల్వ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నిల్వ ప్రధానంగా చూస్తే డిఎస్సీలో అక్రమాలు జరిగాయని వైసీపీ ఆరోపిస్తుంది. దానిపైనే పెద్ద ఎత్తున 4 రోజుల నుంచి కూడా ఆందోళన కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఈ నిరసన కార్యక్రమాలు, ఆందోళనలు ఎవరి కోసం అయితే చేపడుతున్నారో, డిఎస్సీలో అన్యాయాలు జరిగినాయి, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు రాలేదని చెప్తుంటే వాళ్ళు ఎవరు కూడా నిరసనలు కానీ ఆందోళనలు కానీ పాల్గొనడం లేదు. కనీసం ఆ స్థాయిలకు కూడా రావడం లేదు. వీళ్ళంతా కూడా ఎవరంటే వాళ్ళని తీసుకొచ్చి ఈ వృద్ధులు, కూలీలు, ఇతర వాళ్ళందరినీ కూడా డబ్బులు ఇచ్చి తీసుకొస్తున్నారు. మరియు ముఖ్యంగా సూళ్లూరుపేటలో అయితే ఏకంగా ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లల్ని కాలేజీకి డుమ్మా కొట్టించి వాళ్ళందరినీ కూడా ఈ నిరసన కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. సూళ్లూరుపేట జరిగిన ఈ మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగితే ఆ కార్యక్రమంలో అందరూ కూడా ఇంటర్ విద్యార్థులు, కూలీలు, వృద్ధులు కనిపించారు. వాళ్ళందరినీ కూడా రకరకాల వాళ్ళందరికీ కూడా వృద్ధులు, కూలీలకి డబ్బులు ఇవ్వటం, ఇతర ప్రలోభాలకు గురి చేసి తీసుకొచ్చారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకైతే ఒక ఆందోళన చేపట్టండి, వాళ్ళకు కూడా కొంతమందికి డబ్బులు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. మరోవైపు యువకులు, వాళ్ళైతే కనీసం చదువుకోకుండా ఏదేదో ఇతర పనులు చేసేవాళ్ళు, వాళ్ళని కూడా ఈ దీనిలో ఇన్వాల్వ్ చేస్తున్నారు. కొంతమంది గంజాయి బ్యాచి, ఇతర అల్లరిచల్లగా తిరిగి అల్లరి మోకలు, వీళ్ళందరినీ కూడా ఆందోళన, నిరసనలో తీసుకొస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా చూస్తే రాష్ట్రంలో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో, ఈ డిఎస్సీ రాసినటువంటి అభ్యర్థులు ఎవరో కూడా తమకు అన్యాయం జరిగిందని చెప్పడంలో ఎవరికైనా ఏదైనా అనుమానాలుంటే నివృత్తి చేస్తామని ఒకవైపు కూటమి ప్రభుత్వం చెబుతూ ఉంది. వాళ్ళు ఎవరు రాకపోయినా కూడా పెద్ద ఎత్తున ఈ నిరసనలు, ఆందోళనలు చేస్తూ ఎవరంటే వాళ్ళని తీసుకొచ్చి రాష్ట్రంలో ఒక శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఈ నిరసనలు, ఆందోళనలు చేపడుతున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లువెత్తున్నాయి. ఈ సూళ్లూరుపేటలో ఇన్సిడెంట్ చూడొచ్చు. ఇంటర్ విద్యార్థులు వాళ్ళు ఎలా డిఎస్సీ పరీక్షకు హాజరవుతారు, వాళ్ళు ఎలా అన్యాయానికి గురి అయ్యారు అనే ప్రశ్నలు కూడా వస్తూ ఉన్నాయి. వీళ్ళందరితో కూడా ఈ విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేయటం ఉద్దేశపూర్వకంగానే ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. పోలీసులు అనుమతులు లేకపోయినా కూడా ఆందోళనలో, నిరసన కార్యక్రమాలు, నిరసన దీక్షలు అంటూ చేపడుతున్నారు. మరోవైపు నెల్లూరులో ఇటీవల గోవిందనామ స్మరణను కూడా అవహేళన చేస్తూ చాలా అవమానించడం జరిగింది. ఇవన్నీ కూడా ఇలాంటి కార్యక్రమాల వల్ల మత విద్వేషాలు రెచ్చగొట్టడం, శాంతి భద్రతలు విఘాతం కలిగించాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ వైసీపీ కార్యక్రమాలు చేపడుతుందని చెప్పేసి ప్రజలందరూ కూడా చెప్తున్నారు. ప్రజలందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఎవరైతే నిజంగా డిఎస్సీ అభ్యర్థులకి ఎవరికైనా అన్యాయం జరిగితే వాళ్ళు రావాలి కదా, వాళ్ళు ఎవరూ రాలేదు. ఒకవైపు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళంతా మేము న్యాయంగా ఉద్యోగాలు పొందామని వాళ్ళు ఆందోళన దిగుతున్నారు. ఈ అభ్యర్థులు ఎవరైతే రాశారో అన్యాయం జరిగిందనే అభ్యర్థి ఎవరో కూడా ఈ నిరసనలో, ఆందోళనలో కనిపించడం లేదని చెప్పి చెబుతున్నటువంటి పరిస్థితి, కనిపించిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికైనా ఈ వైసీపీ తీరు మార్చుకోవాలి, రాష్ట్రంలో ప్రశాంతంగా ఉండేలాగా చూడాలని చెప్పి ప్రజలు కోరుతూ ఉన్నారు. నీలిమ. రైట్, థాంక్యూ.